నమస్కారం ప్రజలారా, నా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన వైసీపీ ఎంపీ, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గారి అరెస్టు జరగడం జరిగింది. రాజమండ్రి జైల్లో ఆయన ఉన్నారండి. మిథున్ రెడ్డి గారికి కోర్టులో కొన్ని అవకాశాలు ఇచ్చారు. భోజనం, ఇంటి భోజనానికి ఎలా తీసుకెళ్తారు ఏమనేది కూడా తెలుసుకున్నాం. మిథున్కు ఇంటి నుంచే భోజనం అంటండి. మిథున్ రెడ్డి గారికి ఇంటి నుంచే భోజనము, 2 పూటల ఆహారము ఒకేసారి తీసుకెళ్ళడానికి కూడా కోర్టు అనుమతి ఇచ్చింది. మిథున్ రెడ్డి గారికి ఇంకా సౌకర్యాలు చూసుకుంటే ప్రత్యేక సెల్లు, ఒక అటెండర్ ఉంటారంట అండి. ఆయనకు టేబుల్, పెన్ను, పేపర్లు, పత్రికలు, టీవీ, మినరల్ వాటరు, కూలరు, కమాండో, మందులు ఏర్పాటు చేయాలంట. వారానికి 3 ములాఖతులు. అది ఏసీబీ కోర్టు తీర్పు అండి. దీని మీద మిథున్ రెడ్డి గారికి ఇప్పుడు ఇంటికాడ నుంచే భోజనం అండి. కాబట్టి కోర్టు ఇచ్చిన సౌకర్యాలు ఇంకోసారి మనం చూసుకుంటే మిథున్ రెడ్డి గారికి 2 పూటలు ఒకేసారి తీసుకెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చిందండి. అతను మన 2 పూటల భోజనం, టిఫిను కూడా అన్నీ కూడా పర్మిషన్ ఇచ్చింది. అతనికి ప్రత్యేక సెల్ ఇచ్చారు, ఒక అటెండర్ ఇచ్చారంట. టేబుల్, పెన్ను, పేపర్లు, పత్రికలు, టీవీ, మినరల్ వాటరు, కూలరు, కమాండో, మందులు ఏర్పాట్లు అన్నీ కూడా చేశారంట మిథున్ రెడ్డి గారికి. ఈయన మన లిక్కర్ స్కామ్లో ఎలా ఏమి అనేది కూడా మెయిన్ కీ రోలు ఈయన మిథున్ రెడ్డి గారే పోషించారండి, మెయిన్ కీ రోలు. ఎందుకంటే జగన్ గారి తర్వాత ఇతనిదే మొత్తం. ఎంత ఫైనల్ వీళ్ళందరూ కూడా బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా, రాజకేశ్వర రెడ్డి గారు, ధనంజయ రెడ్డి, వీళ్ళందరూ కూడా మిథున్ రెడ్డి గారి దగ్గరికి పోయి ఆగిపోవాల్సిందే. ఇంకా పైకి వెళ్ళాలంటే మిథున్ రెడ్డి గారి ద్వారానే మన జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళేది. ఈ లిక్కర్ స్కామ్లో ఈ డబ్బు ఎట్లా వసూలు చేశారు? నెలకు 50 నుంచి 60 కోట్ల రూపాయలు వసూలు చేసుకున్నారు. వసూలు చేసి ఈ డబ్బులను బిగ్ బాస్ అయిన జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారనేది మన సిట్టు విచారణలో ఛార్జ్ షీట్లో పేర్కొన్నారు. అట్లాంటి టైంలోని అన్ని ఆధారాలతో కూడా మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి మనం పంపించడం జరిగింది. ఈ మిథున్ రెడ్డి గారికి జైల్లో ఉన్న సౌకర్యాలు చూస్తే మంచి సౌకర్యాలు ఇస్తున్నారు. ఎందుకంటే ఎంపీ కాబట్టి ఒక సౌకర్యాలు కోర్టు ఇచ్చిందేమో. 2 పూటలు ఒకేసారి తీసుకెళ్ళడానికి కూడా మిథున్ రెడ్డి గారికి అనుమతి ఇచ్చింది. ఇంటి భోజనము తీసుకెళ్ళడానికి ఇచ్చారండి. ఇంకా చూస్తే ఒక సెల్ ఇచ్చారు, ఒక అటెండర్ ఇచ్చారు, టేబుల్, పెన్నులు, పేపర్లు, పత్రికలు, టీవీ కూడా ఇచ్చారండి, మినరల్ వాటరు, ఇంకా మందులు అన్నీ కూడా ఇచ్చారండి. ఇంకా ఏం సౌకర్యాలు ఇచ్చారంటే ఫ్యామిలీతో న్యాయవాదులు వారానికి 3 చొప్పున ములాఖతులు కూడా ఇచ్చారండి. ఫ్యామిలీతో ఇచ్చారు. ఇది మన తీర్పును ఏసీబీ కోర్టు మిథున్ రెడ్డి గారికి చెప్పిందండి. ఇది ఏమిటంటే ఈ మద్యం కేసులో రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఇంటి నుంచి అల్పాహారం, 2 పూటల భోజనాన్ని తీసుకెళ్ళడానికి విజయవాడ ఏసీబీ కోర్టు కూడా అనుమతి ఇచ్చింది. ములాఖతుల సమయంలో న్యాయవాదులు, కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు కూడా ప్రత్యేక గదిని కేటాయించాలని అభ్యర్థన మాటకు కొట్టేసిందంట హైకోర్టు. మిథున్ రెడ్డి గారు జైల్లో తనకు కల్పించాల్సిన సదుపాయాలపై పిటిషన్ దాఖలు చేసిన విషయం అందరికీ తెలిసే ఉంటుందండి. ఆయన ఏం చేశారంటే మిథున్ రెడ్డి గారు ఇంకా ఏం అడిగారంటే మంచము, కుర్చీ, టేబుల్, టీవీ, అటెండరు, ప్యూరిఫైడ్ మంచినీళ్ళు సీసాలు, ముక్కులో వేసుకునే చుక్కల మందు, యోగా మ్యాటు, మల్టీమిటన్ మందులు, చాప నూనె మందులు, ప్రోటీన్ పౌడర్, దిండు ఇవ్వాలని పిటిషన్లో పేర్కొన్నారండి. దీనిపై మంగళవారం విచారణ జరిగిందండి. విచారణ జరిగితే ఈ రాజమండ్రి జైలు నుంచి డిఎస్సి వెంకటేశ్వరరావు గారు కోర్టుకు హాజరై వాదనలు వినిపించారంట. జైలు మాన్యువల్ ప్రకారం తాము మిథున్ రెడ్డి గారికి సదుపాయాలు కల్పిస్తామని కూడా ఆయన చెప్పారు. మిథున్ రెడ్డి తరపున న్యాయవాదులు, జైలు అధికారులు వాదనలిన్న అనంతరము మంగళవారము మన ఏసీబీ కోర్టు
న్యాయాధికారి భాస్కర్ రావు తీర్పు నిలువరించారంట అండి. తీర్పు నిలువిస్తూ మిథున్ రెడ్డి గారికి ఏమేమి ఇవ్వాలంటే ప్రత్యేక సెల్ ఒకటి, ఆయన ఉండడానికి ఒక రూము, టేబుల్, కుర్చీ, టేబుల్ మ్యాటు, పెన్ను, పేపర్లు, పత్రికలు, సహాయకుని ఏర్పాటు చేయాలని కూడా కోర్టు ఆదేశించారండి. ఇంటి నుంచి ఉదయం అల్పాహారము, 2 పూటల భోజనం తీసుకెళ్ళడానికి కూడా అనుమతి ఇచ్చారు. ఈ మూడింటిని ఒకేసారి తీసుకెళ్ళని వ్యక్తి జైలు అధికారుల పూసికత్తు రాసి ఇవ్వాలని కూడా స్పష్టం చేసిందండి కోర్టు. వారంలో న్యాయవాదులతో మాట్లాడుకోవడానికి 3 ములాఖతులు, కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి 3 ములాఖతులు ఇచ్చారండి. న్యాయవాదులతో మాట్లాడడానికి 3 ములాఖతులు ఇచ్చారు, కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడడానికి 3 ములాఖతులు ఇచ్చారండి. సెల్లో టీవీ లేకపోతే పార్లమెంటు సమావేశాలు ముగిసే వరకు దాన్ని ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించారు. ఒకవేళ సెల్లులో రూమ్లో టీవీ లేకపోతే పార్లమెంటు సమావేశాలు ముగిసే వరకు దాన్ని ఏర్పాటు చేయాలనేది కూడా ఏసీబీ కోర్టు మిథున్ రెడ్డి గారికి జైలు అధికారులకు ఇచ్చిందండి. మినరల్ వాటర్ బాటిళ్ళు, సెల్ కూలర్ ఏర్పాటు చేయాలన్నారు. అది అవసరమైన మందులు కూడా అందజేయాలనేది కూడా కోర్టు చెప్పిందండి. అందుబాటులో లేని పక్షంలో బయట నుంచి కొని తెప్పించాలని కూడా ఆదేశించారండి. కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెస్టర్న్ కమాండ్ను ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించారండి కోర్టు మిథున్ రెడ్డి గారికి. చాలా సౌకర్యాలు కల్పించిందండి మిథున్ రెడ్డి గారికి. కానీ చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు అతను సరిగా వైసీపీ గవర్నమెంట్ చూడలేదు. కానీ ఇప్పుడు గవర్నమెంటు వైసీపీ వాళ్ళ మీద కక్ష సాధించలేదండి. వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా పగడ్బందీగా చేస్తున్నారు. పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నారండి. ఇంకా మిథున్ రెడ్డి గారిని చాలామంది వైసీపీ నాయకులు కలిశారండి రాజమహేంద్రం సెంట్రల్ జైల్లో. మంగళవారం ఎవరెవరు కలిశారని చూసుకుంటే ఏనుగోపాలకృష్ణ, గోపాలపురం మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, దాట్ల పృథ్వీరాజు కలిశారండి. అనంతరం జైలు బయట మాట్లాడుతూ మిథున్ రెడ్డిలు జైల్లో ప్రజాప్రతినిధిగా పరిగణించడం లేదని, సాధారణ ఖైదీగానే చూస్తున్నారని అన్నారండి. మాజీ ఎంపీ భరత్ రామ్ మాట్లాడుతూ ప్రభుత్వ అమ్మకాలు చేసినప్పుడు మద్యం కుంభకోణం ఎలా సాధ్యపడుతుందని కూడా ప్రశ్నించారు. మిథున్ రెడ్డి కోర్టును కోరిన ప్రత్యేక సదుపాయాలకు సంబంధించి మంగళవారం తమకు ఎలాంటి ఉత్తర్వులు అందలేదని జైలు సూపరింటెండెంట్ రాహుల్ తెలిపారు. కాగా మిథున్ రెడ్డి కుటుంబం రాజమహేంద్రవరంలో ఉండడానికి అపార్ట్మెంట్లు వంటివి కాకుండా విలాసవంతమైన ఇల్లు అద్దెకు తీసుకోవాలని నిర్ణయించారండి. మాజీ ఎంపీ భరత్, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఇంటిని వెదికే పనిలో ఉన్నారు. ఇదేనండి మన లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన ఎంపీ మిథున్ రెడ్డి గారికి కోర్టు ఇచ్చిన సౌకర్యాలండి. దీని మీద వైసీపీ నాయకులు కూడా కొంతమంది మద్యం కుంభకోణమే జరగలేదు, మా మీద కసి పెట్టారు అనేది జరుగుతుందండి. మద్యం కుంభకోణం జరగకపోతే సీజ్ చేసిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? సిట్ అధికారులు దీని మీద సమగ్ర విచారణ జరిపి పాయింట్ టు పాయింట్ దుబాయ్లో ఎవరింట్లో ఉన్నారు, ఎక్కడెక్కడ బంగారం కొన్నారు అనేది కూడా అన్ని సిట్ విచారణలో బయటపడినాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.